వ్యాపారస్తులు ఉద్యోగాలు సేఫ్ అంటారు. ఉద్యోగస్తులు వ్యాపారాలు సేఫ్ అనుకుంటారు. పీత కష్టాలు పీతవి. సీత కష్టాలు సీతవి. ఉద్యోగస్తులకి తనకు కోపం వచ్చినా తనే బయటికి రావాలి. మేనేజ్మెంట్ కోపం వచ్చినా తనే బయటికి రావాలి. వ్యాపారస్తుడు నష్టపోతే తనే నష్టపోతాడు. లాభం వచ్చినా తనే సంపాదించుకుంటాడు. బట్ ప్రస్తుతం వ్యాపారుల పరిస్థితి ఏంటయ్యా అంటే సంక్షోభంలో ఉంది. చిన్న చేపను పెద్ద చేప, పెద్ద చేపను పెద్ద చేప తినేస్తదన్నట్టు ఇప్పుడు ఏరియాల్లో ఉండేటటువంటి చిన్న సైజు దుకాణాలకి సూపర్ మార్కెట్లు సమస్యగా కూర్చున్నాయి. సూపర్ మార్కెట్లకి షాపింగ్ మాల్స్ సమస్యగా కూర్చున్నాయి. డిస్కౌంట్లు అయ్యన్నీ ఇచ్చి. షాపింగ్ మాల్స్‌కి ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ తినేస్తుంది. ఒకళ్ళ వ్యాపారాన్ని ఒకళ్ళు తినేస్తున్నారు. ఇళ్ళ దగ్గరలో నెలకొక 25,000 50,000 అమ్ముకుని అందులో ఒక 5,000 10,000 మిగిల్చుకునే వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళ జీవితం నడిచిపోద్ది. కాకపోతే పొద్దున్నుండి రాత్రి దాకా అదే పనిలో ఉండాలి. కాస్త నిరాసక్తంగా ఉన్నారా రూపాయి తగ్గిపోతుంది. పక్క షాపోడి దగ్గరికెళ్తాడు. ఒక 500 ఇళ్ళకి 3 షాపులు ఉంటున్నటువంటి రోజులు. ఇక పెద్ద అమౌంట్‌లో కొనుక్కోవాలంటే ఆన్‌లైన్ ట్రేడింగ్‌లు చేసేస్తున్నారు. ఒకేసారి ఇదివరకెళ్ళి షాపింగ్ మాల్‌కెళ్ళిపోయేసి ఇదే మన దీని దగ్గరికెళ్ళిపోయి డీమార్ట్‌లు, గీమార్ట్‌లకెళ్ళేసి కొనుక్కొచ్చుకునేవాళ్ళు. అయితే అసలు కంటే కొసరెక్కువవుతుందన్న ఉద్దేశంతో అయ్యి తగ్గిస్తున్నారు. ఇప్పుడు దీంతో ప్రతి ఒక్కళ్ళు సంక్షోభంలో పడుతున్నారు. సూపర్ బజార్లు దెబ్బతింటున్నాయి. ఇక హోల్‌సేల్ వ్యాపారులైతే దారుణంగా దెబ్బతింటున్నారు. వ్యాపారాలు మూసుకుంటున్నారు. ఓ పక్కన రియల్ ఎస్టేట్ సంక్షోభం. అంతా అద్భుతంగా ఉన్నట్టు కనబడుతుంది. ఎవరికి వాళ్ళు టెన్షన్‌తో ఉన్నారు.